ఏం చేస్తా ఉంటారు? ఏం చెప్తాం, ఇంటికాడే ఉంటాం. ఇంట్లో బాగోక ఈ 4,000 అది ఖర్చులకి వాటికి హాస్పిటల్కి ఉపయోగించుకుంటున్నాము. మరి ముసలి ఒకటో తారీఖు ఖచ్చితంగా ఇచ్చేస్తున్నారు. మరి ముసలికి బాగా సాయం పడ్డారు. ఉపయోగపడుతుందమ్మా. ఎలా ఉంది ప్రభుత్వం? చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది? చంద్రబాబు బాగా పరిపాలన బాగుంది. జగన్ అది పవన్ కళ్యాణ్ పరిపాలన బాగానే ఉంది. చంద్రబాబు గారికి ఏమైనా చెప్పాలంటారా? ఏం చెప్తాం అని ఆయన వందనాలు. ఏం చేస్తుంటారు? ఏం చేయమండి, పొలం పెన్షన్ వస్తే దాని మీద మాకు ఆధారం అండి. ఇప్పుడు ఏం పని చేయలేకపోతున్నామండి. నెల నెలకి ఇచ్చేస్తున్నారండి. ఫస్ట్ 1వ తారీఖు వచ్చేటట్టుకి ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారండి. అయితే ఎక్కడికి వెళ్ళలేమండి. ఇప్పుడు ఏం పనులు లేవు, ఇంటికాడే ఉంటున్నామండి. దీని మీద మేము ఆధారపడి బతుకుతున్నామండి. 6,000 ఇస్తున్నారండి, బాగానే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన కాంచి మాకు పర్లేదండి. ఏ పనులు లేనప్పటికీ ఈ డబ్బులు బట్టి మేము ఇలా బతుకుతున్నామండి. మరి మా ఇంట్లో ఖర్చులు, హాస్పిటల్, ఏ మందులు అయ్యండి వాటికి చాలా సరిపోతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది? బాగుందండి. ప్రభుత్వం అయితే చాలా బాగుందండి. మనసు చూస్తున్నారు మమ్మల్ని. ఏం చేస్తుంటారు? పొలం పని. మరి ఈరోజు 1వ తారీఖు కదా, పెన్షన్ అందిందా? బాగా అందింది. అన్ని పని. ఎంత? 4,000. 4,000 టయానికి ఇస్తున్నారు పెన్షన్? టైంగా ఇంకేం ఇబ్బంది లేదు, దానికి ఏం లోటు లేదు, బాగా ఇచ్చేస్తాడు. మరి ఎలా ఉపయోగపడుతుంది పెన్షన్? పెన్షనే ఎలా ఉపయోగపడుతుంది? దీనివల్ల బతుకుతుంది ఆదరవ. దీనివల్ల మనకి ఆదరవ, మాకేం పనులు లేవు, ఇదే ఆదరవ. మరి చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. మరి ఈరోజు 1వ తారీఖు కదా, పెన్షన్లు అన్నీ ఎంత? 4,000. 4,000 టయానికి ఇస్తున్నారు. ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? అంతుంది. ఎలా ఉంది ప్రభుత్వం? బాగుంది. ఇంకేం ఇబ్బందులు ఉన్నాయా? లేదు. ఏం చేస్తుంటారమ్మా? ప్రభుత్వం బాగానే ఉంది. 4,000 పింఛన్ అందుతుందండి. మీకు థ్యాంక్స్ అండి. మరి పెన్షన్ టయానికి వస్తుందా? ఇబ్బంది ఏమైనా ఉందా మనకు? టయానికి వస్తుందండి. 6ంటికి వచ్చేస్తుందండి. 6ంటికి. మరి ఎంత ఇస్తున్నారు మీకు? 4,000. 4,000 ఎలా ఉపయోగపడుతుంది పెన్షన్? హాస్పిటల్కి అండి, గుండె ఆపరేషన్ మందులకి. మరి చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉందంటావు? బాగానే ఉంది. ఏం చేస్తుంటారమ్మా? ఏమే చేయం, ఇంటికాడే కూకుంటాం. మరి ఈరోజు 1వ తారీఖు కదా, పెన్షన్ అందిందా నీకు? అందింది బాబా. ఎంత? 4,000. మరి ఎలా ఉపయోగపడుతుంది? ఎలా ఖర్చు పెట్టుకుంటాను, మందులు మాకులు తింటాను. నేను ఇంకేమి సరిపోతుందా పెన్షన్? సరిపోతుంది. చాలపోతే ఇంకెవరు ఇచ్చేస్తారు చెప్పు. ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం? బాగుంది. మళ్ళీ ఓటేస్తాం అతనికి. చెప్పాలా చంద్రబాబు గారికి? అయ్యా చెప్పురా బాబా. సుఖం కొన్నారు, మందులు మాకులు ఇచ్చిన డబ్బులు వంక బతుకుతాను రాను. ఏం చేస్తుంటారు? పొలం పని చేస్తాను. పొలం పని. మరి ఈరోజు 1వ తారీఖు కదా, పెన్షన్ వచ్చిందా? వచ్చిందండి. ఎంత? 4. అంతుందా టయానికి? ఇబ్బంది ఏమైనా ఉందా? ఇబ్బంది లేదండి, ఇచ్చేస్తాను టైంకి. ఎలా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం బాగుంది. మరి పెన్షన్ ఎలా ఉపయోగపడుతుంది నీకు? బాగానే ఊడిపోతున్నాం, మాకు అదే ఆధారం. ఏం చేస్తుంటారు? ఏం లేదు, వ్యవసాయం పని. వ్యవసాయం పని. మరి ఈరోజు 1వ తారీఖు కదా, పెన్షన్ వచ్చిందా? వచ్చింది. ఎంత? 4,000. 4,000. 4,000 ఎలా ఉపయోగపడుతుంది పెన్షన్? ఎలా ఉపయోగపడుతుంది? ఏ ఖర్చులకి వస్తున్నాయి. ఎలా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం? బాగుంది. బాగుంది. అన్ని అందుతున్నాయా? ఇబ్బంది ఏమైనా ఉందా? ఏం లేదు. ఏం చేస్తారండి? ఏ పని ఉందా పనికి వెళ్తాను బాబు. మరి 1వ తారీఖు కదా ఈరోజు, పెన్షన్ అందిందమ్మా? అందిందండి. ఎంత? 4,000 అండి. 4,000 సరిపోతున్నాయా? 4,000 మరి సరిపోలేదు, సరిపెట్టుకోవాలి కదండి. మరి అలాగే సరిపెట్టుకుంటున్నాం. ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం? బాగానే ఉందండి. ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది లేదు బాబా. ఆయనకి ఏదో ధన్యవాదాలు. మరి ఆయనకి ఆయన దయ వల్ల ఏదో ఆయన పంపించిన దాని మీద మా పొట్ట గడుతుంది బాబా. మరి ఏ పనులు లేవు, ఏ తెలతాక కూడా ఏ ఆధారం లేదు. ఒక కొడుకు లేడు, తల మీద గొడుగు లేదు. ఇబ్బంది లేదమ్మా, బాగా చూసుకుంటున్నా. మరి ఈరోజు 1వ తారీఖు కదా, పెన్షన్ అందిందా? అందింది. ఎంత? 4,000. 4,000 టయానికి ఇస్తున్నారా పెన్షన్? ఇస్తాను రండి. మరి ఈరోజు 1వ తారీఖు కదా, పెన్షన్ వచ్చిందా మీకు? వచ్చిందండి. ఎంత? 4,000. 4,000 టయానికి ఇస్తున్నారా? ఏమైనా ఇబ్బందులు ఏమన్నా? ఇబ్బందులు ఏమి లేవండి, కరెక్ట్గా టైంకి వస్తాను, మాకు ఇచ్చి వెళ్తానండి ఇంటికి వచ్చి.
ఆ ప్రాబ్లమే లేదు. మీరు ఎలాగ అమలు చేశారు అలాగన్నీ సాగుతాయి, పర్లేదు మా ఆనాటోళ్ళకి. మరి ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం? చాలా బాగుంటుంది. అదే చెప్తాను కదా, ఈ ప్రభుత్వం మారితే ఇంకా ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఇంటికి వచ్చి ఎత్తాను, 5,000 బియ్యం ఊరికి ఎత్తాను, 4,000 రూపాయలు ఎత్తాను. ఇంకెంతకంటే కావాల్సింది మాకు ఏంటండి. బాగుంది కదా? బాగుంది. ఏం చేస్తుంటారు? ఏమీ వ్యవసాయం పని అండి. మరి 1వ తారీఖు పింఛన్ ఇస్తున్నారు. ఈ రోజు మీకు అందిందా? అందిందండి. డయాలజిక్స్ పేషెంట్ అండి నేను. బాగానే అందుతుంది నెల పింఛని. ఎంత ఎంత అందుతుంది? 10,000 అండి. 10,000 ఇస్తున్నారా లేకపోతే ఏమైనా ఇబ్బంది లేదు? ఇబ్బంది ఏం లేదండి, ఇచ్చేస్తున్నారు టయానికి. 1st తారీఖు కల్లా ఇచ్చేస్తున్నారు. ఓకే. మరి ఎలా ఉపయోగపడుతుంది 10,000? ఉపయోగపడుతుందండి, మందులకి వాటికి ఉపయోగపడుతుంది. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉంది? ప్రభుత్వం బాగానే ఉందండి. రోడ్లు అన్నీ బాగానే వేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. వంతులన్నీ పింఛన్లు అయితే మీకు పింఛన్లు అన్ని అందాలు బాగానే ఉన్నాయండి, టయానికి ఇచ్చేస్తున్నారు బాగా. మరి ఈ రోజు 1వ తారీఖు కదా, పింఛన్ అందిందమ్మా? అందింది. ఎంత వచ్చింది? 4,000 వచ్చింది. 4,000 టయానికి ఇస్తున్నారా? ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? ఇస్తున్నారండి, ఇబ్బంది ఏమి లేదండి. ఏం చేస్తారండి? ఏం చేస్తాం, కూలి పని. మరి ఈ రోజు 1వ తారీఖు కదా, పింఛన్ ఏమైనా అందిందా? అందింది 4,000. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చిన కానీ బాగానే ఇస్తాండ్రు, బాగానే చూస్తాండ్రు. ఎలా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం బాగుంది. ఇది రావాలి మరోసారి, అందరికీ అదిగా ఉంది. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. మరి సరిపోతుందా పింఛన్? ఎలా ఉంది మీకు? సరిపడుతుంది, మందులకి మోకులకి మనకి చాలా. చంద్రబాబు గారికి ఏమైనా చెప్పాలంటారా? ఏం చెప్తాము, ఆయన చల్లగా రావాలని కోరుకుంటాను. దూరం గారు ఏం చేస్తుంటారమ్మా? ఏం చేస్తాం బాబు, పెట్టి వెళ్ళలేము. ఇంటికాడ ఏదో ఎత్తుంటే బెల్ల డాక్టర్ కాడికి వెళ్ళి బిల్లలు తెచ్చుకొని మందులు తెచ్చుకుంటామమ్మా. మరి ఈ రోజు 1వ తారీఖు కదా, పెన్షన్ అందిందా? అందిందమ్మా. ఎంత? 4,000. 4,000 టయానికి వస్తుందా? ఏమైనా ఇబ్బందులు ఏమన్నా? రేట్లేదు, టయానికి ఇచ్చేస్తాండ్రు. ఎలా ఉంది మరి చంద్రబాబు ప్రభుత్వం? బాగుందమ్మా. సరిపోతుందా పెన్షన్? ఎలా ఉపయోగపడుతుంది? సరిపడుతుంది. మరి చదువుకుంటున్నాము. ఎలా ఉపయోగపడుతుంది? ఓపిక పడుతుందమ్మా, అంతకు బట్టి మేము బతుకుతాము దానివల్ల. ఏం చేస్తుంటారమ్మా? ఏం లేదు, ఇంకా అనుకోకుంటాను. 1వ తారీఖు కదా, పెన్షన్ అందిందా? అండి. ఎంత వస్తుంది? 4,000. 4,000 సరిపోతుందా? సరిపోతుంది, అలాగే మందులు మాకు. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉందంట? బాగానే ఉంది. మరి ఏమైనా చెప్పాలి ఆయనకి? ఏం చెప్తారు? బాగాలేదు, ఇంకేం చెప్తారు? బాగాలేదు, మందులు తెచ్చుకుంటాం, డబ్బులు టయానికి వస్తుందా పెన్షన్? ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? టయానికి ఇచ్చేస్తాం. టయానికి ఏం చేస్తుంటారండి? మామూలు ఖాళీ. మరి ఈ రోజు 1వ తారీఖు కదా, పెన్షన్ అందిందా మీకు? అందిందండి. ఎంత? 4,000. 4,000 మరి ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది? 4,000 రూపాయలు గవర్నమెంట్. ఈ 4,000 రూపాయలు మాకు ఆధారం. ఇదివరకు వ్యాపారం చేసేవాడు, వ్యాపారం చేయట్లేదు, అడ్వైస్ వచ్చేసింది కాబట్టి దాని మీద ఇంకా అదే ఆధారం. చంద్రబాబు గారి పరిపాలన బాగుంది. అది ఎలా ఉంది మరి చంద్రబాబు గారి పరిపాలన? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఎక్కడ? చాలా బాగుంది. ఎక్కడ ఏమి లోట్లు లేవు, కమిషన్ లేవు, ఏమీ లేవు. డైరెక్ట్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అది పెన్షన్ ఇచ్చేటప్పుడు నీకు ఏమైనా ఇబ్బంది కానీ? అటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఎలా ఉందంటారు ఒక మాటలో చంద్రబాబు గారి పాలన? బాగుందండి, 100%. పెద్ద చేయాలి.